అది పామే కదా, అది ఉండొచ్చు కదా. కూలిపోతుంది నాని నాని అని అంటున్నాడు. మనం ఏమో దీని మీదనే నడుచుకుంటూ పోతున్నాం. ఇట్లా వచ్చినాం, మీదికి వెళ్ళి ఇటు కిందికి వచ్చినాం. ఇది వ్యూ ఈడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సింగూరు డ్యామ్ పోదాం అనుకుంటున్నాం. సో ఎట్లయినా పోతున్నాం కదా అని చెప్పి వ్లాగ్ కూడా తీద్దాం అనుకున్నా. సో చూద్దాం ఎట్లా వస్తుందో. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకుని అయితే స్టార్ట్ చేద్దాం వ్లాగ్. ఇంకా ఓకే, ఒకవేళ మీరు నా వీడియో చూడాలనుకుంటే ఫస్ట్ వ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. సో లెట్స్ బిగిన్ ద షో. ఓకే, ఇప్పుడైతే అందరం వచ్చినాం. ఇంకా వీళ్ళు లేట్ చేసారు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడైతే చాలామంది అన్నారు డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేసారని. సో చూద్దాం ఓపెన్ అయినాయా లేదా. ఓపెన్ అయితే మాత్రం వీఆర్ ది లక్కీ పర్సన్స్. మంచి వ్యూ అయితే దొరుకుతాయి ఈరోజు. సో చూద్దాం. అదే దొరుకుతాయి కదా విద్య, దొరుకుతారా? నేను కాల్ చేసి చెప్పినారా? నేను ఏంటిది గేట్లు ఎత్తుమా? గేట్లు ఎత్తండి. నైస్ రా. మా మధ్య చాలా ప్రామినెంట్ పర్సన్ తీసుకొని వెళ్తున్నాం. సో ప్రామినెంట్ గా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఒకవేళ అక్కడ ఏమైనా ఇంజురీస్ అయినా మనతో పాటు డాక్టర్ని కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా మంచిగా నడుచుకోవాలి. ఒకవేళ కింద మీద మన జోకులు వేసి హట్టి చేసినామంటే ఇయరాని టాబ్లెట్ ఏదైనా ఇచ్చి పడేస్తాడు. కానీ సిపిఆర్ మాత్రం వాడు అమ్మాయిలకు వేస్తాడు. అరే ఎవరో మేము వాళ్ళ పడితే ఇస్తావా అరమాకు సిపిఆర్? ఎవరైనా అనుకోలే పిలుస్తాం అంకుల్ అంకుల్ అని. నాకు విద్యాకి అయితే రాదు స్విమ్మింగ్. నీకు వస్తుందా? నాకు వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. నాకు రాదు. నాకు వస్తుందా? నువ్వేడా నేర్చుకున్నారా? నాకు తెలియకుండా. ఏమన్నది నేర్చుకున్నా దోస్తులతో పాటు ఆడ స్విమ్మింగ్ పూల్. అప్పుడు రాకుంటుండే కదా నీకు? పోయిండే రాకుండే. కరీంనగర్లో కరీంనగర్. ఏ స్విమ్మింగ్ పూల్ లేకపోతే ఇట్లా బావి? స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ మొత్తం పర్ఫెక్టా ఇప్పుడు? పర్ఫెక్ట్ వస్తుందా? పర్ఫెక్ట్ అంటే వస్తుంది. గజ అయితే కాదువా? వస్తుందా పర్ఫెక్ట్ అంటే? అదే మరి అక్కడి నుంచి అక్కడ కామరాట్లో తెప్పిస్తాం మరి. అక్కడ వదిలేద్దాము సింగూరు డ్యామ్ లా. పైపులకి ఇది కూడా వచ్చేస్తాడు. అంతే మంచి దగ్గర അങ്ങനെ ఫోన్ చేస్తాను. బాగుంది కదా, వాటర్ కూడా ఉంది రోడ్ మీద. వర్షం పడ్డప్పుడు ఇది మొత్తం ఆఫ్ రోడింగ్ రోడ్. సాస్ పెట్టిన అందుకే సివిక్ సెన్స్ అంటారు. సివిక్గా పెట్టాలి కదా ఆయన. నాన్ సివిక్గా పెట్టిన ఇప్పుడు. పికాక్స్ చూస్తున్నాయి విద్య. దాచుకుంటే ఇట్లా డాన్స్ చేయాలి రా ఇది. తెలుగులో ఎక్స్క్యూజ్ అవుతున్నాడు. ఇది బ్రిడ్జ్ మీదికే వెళ్తుంది అనుకుంటే. బ్రిడ్జ్ మీద నుంచి ఇంకో బ్రిడ్జ్ దీనికి అడ్జసెంట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏది ఇది? డ్యామ్ గేట్ సైడ్ ఇది లేకపోతే వ్యూ సైడ్? డ్యామ్ గేట్ మీద నుంచి పోతున్నాం మనం. నాకు ఏదాకా అర్థమయ్యేటట్లేదు ఇక్కడ ఉన్నావా. వాటర్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు డ్యామ్కి అయితే వచ్చేసినాం. ఈ డ్యామ్ బ్యాక్ సైడ్ ఉంది అనుకుంటా, లేకపోతే డ్యామ్ బ్రిడ్జ్ మీదనే ఉన్నాము. కరెక్ట్గా తెలియట్లేదు కానీ ఈడైతే వచ్చేసినాము. అదొక కార్ ఆడ పార్క్ చేసుకొని ఇక్కడ వ్యూ ఉంది ఇట్లా.
ఇక్కడ ఫిషింగ్ చేస్తారు వీళ్ళు. చూద్దాం ఆడికెళ్ళి కిందికి. స్నేక్ बोतल दिख रहा हरा स्नेक इसके है वो स्टेट देख इधर ले है। थोड़ा पूरा पानी फिर गए सब वो उसको पहले देखे तो ज्यादा ही नहीं था हम पानी उड़ रही हाँ वो जाली है, यहाँ पे पैक है, वो बॉटल दिख रहा वहाँ को जाली है वो, अच्छा इसलिए उधर ही शनाख्त हुआ। इधर नहीं आ रहे बोला इधर नहीं పోదాము. ఇక పాము చచ్చిపోయిందంట. वापस भी जाए नहीं आ रहा। ధైర్యం చేస్తావు ఆయన. 2 గంటలకి ఒక్కటి చిన్న ఇంత చేపలే లేవు అసలు. मिले 20-25 అది పామే కదా అది? పామే ఇంకుండొచ్చు కదా. మేము అందులోకి అట్లా 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 పోయినాం ఇట్లా పోయినాం మొత్తం నీళ్ళలో పోయొచ్చినాము. ఇక ఈ కట్ట ముంగట కట్ట పట్టుకుని తర్వాత పాము కరవదా? మనం నడుచుకునే గడ్డి మీదనే కదా. దాని మీద కాలేస్తేనే అచ్చా. లేకుంటే ఏం చేయదు. అయ్యా अब वो सांप मर गया हम उसके मौता करने रिश्तेदार आए करेंगे भाई आ जाओ रफी अरे मियाँ चल रहे जाएंगे वो मंतूर कहते चल हेल्प कर दे रहा हूँ ఇగో ఇప్పుడు అది వచ్చి చూసినాం, అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ చూడు ఇది ఎంత స్టీప్ ఉందో అసలు. ఇక్కడ నుంచి వచ్చినాం ఈ వేళ. చూపిస్తా ఇప్పుడు. అక్కడ పాము చచ్చిపోయిందని తెలిసినా కానీ విద్యాడు బేర్ గిల్స్ ఇన్స్పిరేషన్ ఇస్తే దాని మీదకి వెళ్ళి వచ్చినాం. విద్య కట్ట పట్టుకొని పోతున్నాడు. Bear Grylls Vidya. How are you? alive and kicking తాత ఇటు డ్యామ్ సైడ్ డ్యామ్ పోతుందా? డ్యామ్ పోతుందా ఇటు? ఇక్కడనే మరలాలా? మలుపుకోనికి వస్తుందా ఆడ? అచ్చా అదే తినడా లేదా అడుగు సరే తాత. మాట్లాడు విద్య, ఏం కాదు. రొనాల్డ్ మాట్లాడు రొనాల్డ్ వాళ్ళ భాషలా. నువ్వేం మాట్లాడుతున్నావు ఎదురా ఫైనల్గా అయితే వచ్చేసినాం. గేట్లు అయితే ఓపెన్ ఉన్నాయి మనం అనుకున్నట్టు. సో ట్రిప్ అయితే సక్సెస్ అయింది. ఏమంటావు విద్య? అంతే అంటే కింది దాకా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక అంకుల్ అయితే అన్నాడు. కింది దాకా పోయి చూద్దాం. అని లోపలికి వెళ్ళారు కదరా కొంతమంది. అసలుకి వెళ్ళిర్రు. మనకు అలవయ్యారా? ఇక్కడ నుంచి కిందికి పోవచ్చు అంట. ఇది కిందికి పోయినాకైతే వీడియో తీస్తా. ఇది డేంజర్ ఉంది కొంచెం వే. ఇట్లా వచ్చినాం, మీదికి వెళ్ళి ఇటు కిందికి వచ్చినాం. ఇది వ్యూ ఈడ. త్రీ 360 తీస్తున్నావు రొనాల్డ్? దాంట్లో తీస్తున్నావు ఆల్రెడీ. ఆ అంకుల్ ఈ గోడ మీద నడవకుండా అక్కడ పోయినాక కూడా ఇక్కడ సైడు గడ్డిలో నిలబడి ఉండి ఈ గోడ 4 ఇంచులో ఉంటుందంట, కూలిపోతుంది నాని నాని అని అంటున్నాడు. మనం ఏమో దీని మీదనే నడుచుకుంటూ పోతున్నాం. కానీ ఎన్ని గేట్స్ వదిలేరు రా? బాగానే గేట్స్ వదిలేరు.
మొత్తం దానికి ఒక 4 గేట్స్ వదిలేరా 4 గేట్ల ఇప్పుడే తీసిరా ఇప్పుడు ఒక గేట్ అయితే ఓపెన్ చేసిరంట మొత్తం 6 గేట్లు తీసిరంట కానీ సగం సగం ఏమో తీసిరంట ఇక్కడ నిలబడ్డారు వీళ్ళు ఎంప్లాయీస్ అంట నాకు తెలిసి వీళ్ళే వచ్చి తీసినట్టు ఇంకో గేటు మనము ఇక్కడ నుంచి వచ్చినాం ఆడ మన కారు పెట్టుకొని చెట్టు కింద ఇట్లా అని ఇడికెళ్ళి ఇట్లా కింద నడుచుకుంటూ వచ్చి వచ్చి ఇట్లా నిలబడ్డాము ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకొని మనము ఆడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అక్కడ దూరం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం మళ్ళీ చుట్టూ తిరిగి ఆడికి వస్తాం ఆడికెళ్ళి ఇంకా మంచిగా కనిపిస్తాం మనం డ్యామ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నప్పుడే చాలా నా వాయిస్ వస్తుందో లేదో కూడా నాకు అర్థమవుతుందో వెళ్తాం చూద్దాం వ్యూ అయితే బాగుంది చూడకి కానీ అవి గేట్స్ ఓపెన్ చేయగానే కొంచెం స్కేరీ ఉంది ఇప్పుడైతే ఇంకెక్కువ గేట్స్ ఓపెన్ చేసేసారు నేను అక్కడ మాట్లాడింది కూడా వినిపించిందో లేదో నాకైతే ఏం తెలియదు ఇప్పుడు వీడియో చూసుకుంటే తెలుస్తుంది కానీ బాగుండే వ్యూ వర్త్ వచ్చినందుకు డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ ఉండే ఇక్కడైతే వాటర్లోకి వెళ్ళొచ్చు వాటర్లోకి వెళ్ళి కాలు కడుక్కున్నాం వచ్చినందుకు ఏమంటావు బ్రో కాలు కడుక్కున్నామంటావా వచ్చినందుకు నడరా మరి భయమేస్తుందా భయమేస్తుందా రుణాలు భయం అంటే ఏంటి అని అంటావా వాటర్ అయితే ఆల్మోస్ట్ బైక్ వచ్చేసినాయి ఇది గోడ ఇన్ని వాటర్ ఉన్నాయి ఇంకొన్ని లెవెల్స్ వచ్చేస్తే కథ టచ్ అవుతుంది నా అల్లకే నేను నిన్ను పట్టుకుంటా నన్ను పట్టులాకి ఒకటే కాళ్ళు కట్టుకున్నాం రా భయపడకురా నాలుగు విద్య చూడు డేర్ అండ్ డాషింగ్ నువ్వేందా సగమే కడుకున్నావు నేను మునుగుతా తీరా నాది మునుగు ఇక మజా చేయకుండా వాటర్ దగ్గర నిజంగా మునిగిరానుకో నిజంగా రే వదిలేరా వాడు మునుగుతాడు కదా వదిలేస్తున్నాం బేర్ గ్రిల్స్ రా తీసుకో బేర్ గ్రిల్స్ తమ్ముడిని బాగుందా కానీ జారుతుంది చాలా చల్లగా ఉన్నది నీళ్ళు కట్ట చూడు ఎట్లా పెరిగింది కట్ట ఎండాలి ఎక్కువ కట్ట చూపెట్టరా మంచిగా ఈత కొట్టొచ్చా విద్య దిగుదామా నువ్వు దిగిరా ఇంకా నీకు తడవాలని ఉన్నది కదా బాడీ అంతా మంచిగా ఒక చేప ఉంటే ఉప్పు కారం కలుపుకొని అలా ఫ్రై చేసుకొని తింటే మంచిగా ఉంటుందిరా ఓ వెజిటేరియన్ ఏమో వెజిటేరియన్లకి ఇట్లాంటి ప్లేస్లకి అలో లేదురా బోర్డు పెట్టాలి నిషేధమని వెజిటేరియన్స్ ఆర్ నాట్ అలౌడ్ మన రేవంత్ మాకు చెప్తావా మరి నిషేధం పెట్టని పెట్టిద్దాం ఒక బోర్డాడ ఇది ఎంత మంచిగా ఉందంటే
ఆహా చల్లగా ఉంది. ఇప్పుడు మనమైతే అక్కడ డ్యామ్ దగ్గర చూసినాం కదా వాటర్ ఫాల్. ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ చూద్దాం. చూస్తుంటే మాత్రం వాటర్ ఫ్లో చాలా ఉంది. ఈవినింగ్ మేము వచ్చేసి పొద్దుగాల వచ్చినాం. పొద్దున ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది 3 అట్లా. ఇప్పుడైతే అందరూ మంది అయితే ఎక్కువ వస్తున్నారు జర. ఈడ బ్రిడ్జ్ మీద కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు కదా. ఎక్కున్నారు. బ్రిడ్జ్ మీద కూడా మంది ఎక్కువ ఉన్నారు. వాటర్ ఫ్లో కూడా మనం ఉన్నప్పుడు ఆ గేట్ కదా ఫస్ట్ గేట్ ఓపెన్ చేశారు. సారీ థర్డ్ గేట్. మనం వచ్చేసి అక్కడ ఉండే ఆడ మీదికి వెళ్ళి ఇక్కడ ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం. నువ్వైతే బాగానే ఉంది. సో ఇప్పుడు మనకు మంచి ఫిష్ దొరికితే తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ మంది అయితే లేరు, కానీ కారు స్టార్టింగ్లోనే ఆపుకున్న మంది ఎక్కువ అనిపించారు. కారు ముంగడు తీసుకొద్దామా అని చూస్తున్నాం. వీళ్ళైతే ముంగడికి పోతూనే ఉన్నారు. వాట్ విత్ షేరింగ్ ఇస్ కేరింగ్. తినేసా ఇక ఎట్లయినా వెజ్ వాళ్ళు ఆ వెజ్ తినాలి, మేము ఫిష్ తింటాం. నీకు స్విమ్మింగ్ వచ్చేది డైవ్ కొడతావా? దీంట్లో డై కొడితే డై ఇక సీదా మంచిగా మంచిగా డ్యామ్కి వచ్చేస్తావురా. నా బాడీ లేదు, నా బాడీ మంచి డ్యామ్ కోసం నేను పైన ఉంటా. ఇది మార్కెట్. తీసుకుంటావా ఏమన్నా ముంగట? చిప్స్ తీసుకుంటా. విద్య నాకు వాటర్ బాటిల్ తీసుకోను. తీసుకుంటావు బ్రో, నువ్వు అటు సైడ్ ఉన్నావు. తీసుకుంటాం క్యాష్. ఏం కావాలి చెప్పు. కానీ చిన్నవి లేమో. ఇట్లా ఉన్నాయి ఉన్నాయి. ఇట్లా ఫిష్ పెడతారు, మేము ఇవే తిన్నాం ఇప్పుడు. ఏం కావాలి నీకు? చిప్స్. ఇంకో ఇక్కడ ఇట్లా మార్కెట్ అవుతుంది. ఇట్లా మార్కెట్లా ఉంది ఇక్కడ సింగూరు డ్యామ్ దగ్గర. చాలాసార్లు వచ్చినా నేను, కానీ ఇప్పుడు చూపించిన కదా ఇగో ఇక్కడ అట్లా పోయి ఆడ ఫిషెస్ తీసుకొని మళ్ళీ అక్కడ సైడ్ ఇంకో దగ్గర పోయి కటింగ్ చేయించుకొని తీసుకోవాలన్నమాట ఫిషెస్. మంచిగా ఉంటాయి సింగూరు డ్యామ్ అయితే. మేమైతే నార్మల్గా మొట్టలు అని చెప్పి ఉంటాయి, అవి తీసుకుంటాము. సో యా ఇప్పుడైతే మంచిగా ఫిష్ పాంఫ్రెట్ అంటే ఏదో ఫిష్ బాగానే ఉంది. అది తినేసినాం, మంచి నిద్ర వస్తుంది, కానీ ఇంటికి పోవాలి. ఎట్లుంది రొనాల్డ్ ఫిష్? ఫిష్ గుడ్. విద్య ఎట్లుంది ఫిష్? ఫిష్ వాస్ ఫ్యాబులస్. ఏది నచ్చింది, పాంఫ్రెటా ముట్టలా కొరమేనా? ఏది నచ్చింది విద్య? పాంఫ్రెటా? విద్యాకైతే పాంఫ్రెట్ ఫేమస్ అయిపోయింది, మంచి తిన్నాడు. సో ఇక స్టార్ట్ అయిపోదాం. ఇగో ఇక్కడైతే మొత్తం వేవ్స్ క్రేజీ వస్తున్నాయి అసలు.
కలిసి ఇక్కడ సైడ్ మొత్తం పొలాలు ఉంటాయి. ఇది రోడ్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. దగ్గర దగ్గర 7:30 అయ్యింది ఇంటికి వచ్చే వరకు. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు రిలాక్స్ అయితే మంచిగా అనిపించింది. సో మధ్యలో అయితే ఫిష్ తిన్నాము. క్రేజీ ఉండే అసలు. 50 రూపీస్కే ఉండే. అది ఫ్రామ్ ఫ్రెట్ ఏదో ఫిష్ ఉండే సంథింగ్ 50 రూపీస్కే ఉండే. అది 50 రూపీస్ ఒకటి, ఇంకొకటి 100 రూపీస్ ఏదో, అది కూడా ఫ్రామ్ ఫ్రెట్ కానీ కొంచెం పెద్ద ఉంది. అది కూడా బాగుండే. సో అదైతే తిన్నా. మీకైతే చూపించలేదు, అది ఎందుకో మళ్ళీ వెజిటేరియన్ ఫ్రెండ్స్కి నచ్చదని చెప్పి సెన్సిటివ్ కంటెంట్ అది అని అంటారని చెప్పి తీయలేదు వీడియో అక్కడ. సో డ్యామ్ గేట్స్ కూడా ఈరోజు తీయాలనుకున్నా నేను, కానీ తీసిరు. మంచి వ్యూస్ అయితే దొరికినాయి. మంచి మంచి ప్లేసెస్కి విజిట్ చేసినాం. సో వీకెండ్ అయితే వెల్ స్పెండ్. సో నాకు తెలిసి అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ వ్లాగ్ ఏదైనా పెడితే మీ ఫీల్డ్లో వస్తుంది. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.